వయసు తోటి మన ప్రతి ఆర్గాన్‌లో డీజనరేట్ అయితుంటది. దాన్ని ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన నీ జాయింట్ వచ్చి వెయిట్ బేరింగ్ జాయింట్. సో, ఈ వెయిట్ బేరింగ్ జాయింట్‌లో కూడా మెయిన్‌గా ఈ కార్టిలేజ్ అరగడము, ఈ కార్టిలేజ్ అరగడం వల్ల చుట్టుపక్కల లిగమెంట్స్, టెండన్స్ అవన్నీ కూడా కొద్ది వరకు డ్యామేజ్ అవ్వడము. సో, దీనితోటి ఏంటంటే కాన్స్టెంట్‌గా పెయిన్ జరగడం. సో, ఆస్టియోఆర్థరైటిస్‌తో లోపల అంటే నీ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ చాలా కామన్‌గా చూస్తుంటాం. సో, ఇలా నీ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్‌లో సఫర్ అయ్యే వాళ్ళకి ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్‌లోనే మనం ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా అంటే ఆ డ్యామేజ్ అయిన కార్టిలేజ్‌ని రీజనరేట్ చేసుకొని, ఆ చుట్టుపక్కల సపోర్టింగ్ స్ట్రక్చర్స్ లైక్ లిగమెంట్స్, టెండాన్స్‌ని స్ట్రెంథెన్ చేసుకొని, అంటే వాటిని స్ట్రెంథెన్ చేయడానికి వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అంటే వాటి మీద స్ట్రెయిన్ తగ్గించుకొని, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని, డైటరీ మోడిఫికేషన్స్ చేసుకొని, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకొని, చిన్న చిన్న మార్పులు అండ్ చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో ఆస్టియో ఆర్థరైటిస్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి పరిష్కారం అండ్ దీర్ఘకాలిక పరిష్కారం అవైలబుల్ ఉంటుంది.